ఏం జరిగిందన్నది ప్రజలకు అవగాహన వస్తుంది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, ఏపీకి రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరతామని చెప్పి వైవి సుబ్బారెడ్డి అంటూ ఉన్నారు సార్. సో ఈ వ్యాఖ్యల మీద, ఈ ప్రపోజల్ మీద బీఆర్ఎస్ కూడా ఫైర్ అయింది. ఎందుకు ఈ వ్యూహంతో వెళుతూ ఉన్నారు సార్? ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు ఉండగా 10 ఏళ్ళు అయిపోయింది, జూన్ 2తో మొత్తం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయిపోతుంది కాబట్టి ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేయమని అడగడంలో ఉన్న వ్యూహం ఏంటి? వైసీపీ వ్యూహం ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అందువల్ల ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ గోల్స్ కొడుతుంటారు. ఇదొక పెద్ద సెల్ఫ్ గోల్. సో ఎందుకు సెల్ఫ్ గోల్స్ కొడతారంటే అలాగే కొడుతుంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే కొడుతుంటారు. సో అసలు ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఉమ్మడి 3 రాజధానులు అనేది ఒక ఫియాస్కో, ఒక గందరగోళం జగన్ ప్రభుత్వం సృష్టించుకున్న ఒక ఊబి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలకు చెప్పింది. ఈ ప్రకటన ద్వారా అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అనే కొత్త వాదన తేవడం ద్వారా అమరావతిని కళను చెరిపేశారు అన్న తెలుగుదేశం ప్రచారాన్ని మళ్ళీ డిబేట్లోకి పట్టుకొచ్చారు. సో ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే వాదన ద్వారా ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల తర్వాత కూడా రాజధాని లేని దుస్థితిని తీసుకొచ్చారు అనేటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి పట్టుకొచ్చారు. సో దీనివల్ల అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రయోజనం ఏంటి? జీరో. మరి ఈ రాజకీయంగా ఏ ఐప్యాక్ వాళ్ళ సలహానా, పీప్యాక్ వాళ్ళ సలహానా, లేదంటే జేప్యాక్ ఏనో తెలియదు. కానీ సో ఇప్పుడు అసలు ఏమి డిమాండ్ ఇది? పోనీ నిజమే హైదరాబాదుకు ఇంకో 2 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతి వదిలేసి, వైజాగ్ రిషికొండను వదిలేసి హైదరాబాద్కి వస్తాడా? హైదరాబాద్లో మకాం పెట్టి హైదరాబాద్ నుంచి పాలన సాగించడానికి జగన్ సిద్ధంగా ఉన్నాడా? మొదలు అది చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్కు చెందిన భవనాలు కూడా అప్పచెప్పేశారు కదా. ఇప్పుడు సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ వింగ్ ఉందా? మరి ఆ భవనాలు కూడా లేవు కదా. మరి ఆ భవనాలు కూడా అక్కడ వాటి కూలగొట్టే కదా సచివాలయం కట్టింది. సో ఏదో ఒక బిల్డింగ్ ఇస్తారు. హైదరాబాద్ ప్రభుత్వ భవనాలకి కొరత ఉండదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో భవనాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడా? మొదలు అది చెప్పమనండి. సో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను జగన్ ప్రతిసారి పక్క రాష్ట్రం వారు అంటూ సంబోధించారు. సో పక్క రాష్ట్రంలో ఉంటారు, అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వస్తారు అంటూ జగన్ చాలాసార్లు అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి ఎందుకు పోవాలనుకుంటున్నాడు? సో ఆచరణ సాధ్యం కాదు. తెలంగాణ ఇవ్వదు, ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాదు. మరి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఇక విశాఖకు తరలి వెళ్ళడము అనేది క్లోజ్ అని కూడా చెప్పారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో కూడా వచ్చే ఓట్లు రావు. ఎందుకంటే ఇప్పటిదాకా ఊరించింది, మైమరిపించింది జగన్ వస్తున్నాడు, సీఎం వస్తున్నాడు వైజాగ్ అని. ఇప్పుడు ఏం చెప్పాడు? మేము హైదరాబాద్ పోతాం, వైజాగ్ కూడా రామన్నాడు. అందువల్ల నిన్నటి దాకానేమో అమరావతి వర్సెస్ వైజాగ్ అనే గేమ్ ఆడారు, అమరావతి వర్సెస్ కర్నూలు అని. ఇప్పుడు అది వదిలేసి అమరావతి వదిలేశారు, వైజాగ్ వదిలేశారు, హైదరాబాద్ అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఎలాగూ జగన్కు ఓటేసేది లేదు. ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కాదు. సో అంటే ఇప్పుడు అమరావతిలో వ్యతిరేకత అక్కడ వదిలేసినందుకు ఇప్పుడు విశాఖకు రావడం లేదని తేలిపోయింది. నిన్న మొన్నటి దాకా ఉగాదికి వస్తాం, మేలో వస్తాం, దసరాకు వస్తాం, దీపావళికి వస్తాం, సంక్రాంతికి వస్తాం అని చెప్పారు కదా. ఇప్పుడు రాము, ఎన్నికల తర్వాత కూడా రాము, ఇక మళ్ళీ 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు హైదరాబాద్ ఉంటాం అని చెప్తున్నాడంటే ఏ సందేశాన్ని పంపిస్తున్నారు? అంటే 3 రాజధానులు విఫలమయ్యాయి అంటే వైజాగ్కు రాడు, అమరావతిలో ఉండడు, హైదరాబాదు పోతారా జగన్? సో ఏ రకంగా ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది? ఇది ఒక వ్యూహాత్మక బ్లండర్, స్ట్రాటజిక్ బ్లండర్స్. అందువల్ల ఎన్నికల్లో ఇలాంటి స్ట్రాటజిక్ బ్లండర్స్ను ఇన్వైట్ చేసుకొని ఉన్న ప్రయోజనాలు కూడా దెబ్బతీస్తారు. దానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము 3 రాజధానులకు మంచో చెడో కట్టుబడి ఉన్నాం అంటే ఇంకా అయ్యేది కాదు. సో మాకు వైజాగ్ రావాలనుకున్నాం, కానీ విపక్షాలు న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నాయి. ఈ చిక్కులు తొలగించుకొని వైజాగ్ వస్తాడు అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు హైదరాబాద్ పోతాం అంటే అమరావతి నుంచి బస్సు మొదలై వైజాగ్ పోకుండా మొదలు హైదరాబాద్కి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాని అంశం. రైట్.